ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయచూపువాడు. నా కష్టాలని నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను, కానీ నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పడచూపింది. నేను ఇలా అనుకున్నాను, యెహోవా యొక్క ప్రేమ దయ అంతం లేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి, అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది. యెహోవా నా దేవుడు, అందువలనే నాకు ఈ ఆశ పడచూపింది అని నేను అనుకున్నాను. ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలిగిస్తాడు. ఆయన కోసం వెదికే వారికి యెహోవా ఉదారుడు. యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచి ఉండడం క్షేమకరం. యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుంచి మోయడం ఆ వ్యక్తికి మరీ మంచిది. యెహోవా తన కాడిని వాని మీద వేయునప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండాలి. ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరనేమో. తనను కొట్టేవాని వైపు తన దవడలను ఆ వ్యక్తి తిప్పాలి. ఆ వ్యక్తి అవమానాలను భరించడానికి సంసిద్ధుడు కావాలి. యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించాడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి. యెహోవా శిక్షించేటప్పుడు ఆయనకు కరుణ కూడా ఉంటుంది. ఆయనకు గల అపారమైన ప్రేమ కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు. యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు. తన ప్రజలను బాధ పెట్టడానికి ఆయన ఇష్టపడాడు. యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడాడు. ఎవరో ఒకరి కోసం భూమిపై గల ఖైదీలందరినీ ఆయన పాదాల కింద తొక్కడానికి ఇష్టపడడు. ఒకని మేలు కోసం మరి ఒకరికి అన్యాయం చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. కానీ కొంతమంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు. ఒకని మంచి పని మరి ఒకని కోసం పాడు చేయడానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులు చేయడానికి ఇష్టపడాడు. యెహోవా ఆజ్ఞ లేకుండా ఎవరూ దేనిని చెప్పలేరు, చెప్పి జరిపింపలేరు. మహోన్నతుడైన దేవుని నోటి నుండి వరాలు శాపాలు రెండూ వెలువడతాయి. ఒక వ్యక్తి యొక్క పాపాలను అనుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు కనుక బతికి ఉన్న వాడెవడు అతనిపై ఫిర్యాదు చేయలేడు. మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. పరలోకాధిపతి అయిన దేవుని వైపు మన హృదయాలను చేతులను చాపుదాము. ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము. మేము పాపం చేశాము, మొండి వైఖరి దాల్చాము, అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు. నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినవు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు. నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ ఒక్క ప్రార్థన నీలో ప్రవేశించకుండా నీ వల్ల చేశావు. అన్ని దేశాల వారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా కల్మషంలా చేశావు. మా శత్రువులందరూ మాతో కోపంగా మాట్లాడుతున్నారు. మేము భయానికి గురి అయ్యాము. మేము గోతులో పడ్డాము. మేము బాధ పెట్టబడి చితక కొట్టబడ్డాము. నా కన్నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను. ఎడతెడిపి లేకుండా నాకు కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. నా దుఃఖం ఆగదు. ఓ యెహోవా, నీ దృష్టి మాపై ప్రసాదించి మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసే వరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను. నా నగర కుమార్తెలకు ఏమి జరుగుతుందో నేను చూసినప్పుడు నా కండ్లు నాకు వేదన కలిగించాయి. తగిన కారణం లేకుండా నాకు శత్రువైన వారంతా నన్ను ఒక పక్షిలా తరిమారు. నేను బతికి ఉండగానే నన్ను గోతులకు తోశారు. నాపై వాళ్ళు రాళ్ళు విసిరారు. నీళ్లు నా తలపైకి వచ్చాయి. ఇది నా అంతం అని నేను అనుకున్నాను. ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతులో అట్టడుగు నుండి నిన్ను పేరు పెట్టి పిలిచాను. నీవు నా మొర ఆలకించావు. నీవు నీ చెవులు మూసుకొనలేదు. నన్ను కాచి రక్షించడానికి నీవు వెనుకడలేదు. నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు. భయపడవద్దు అని నాకు అభయమిచ్చావు. ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్ళీ జీవం పోసావు. ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు. నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు. వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు. ఓ యెహోవా, వారెలా నన్ను అవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటి గురించి నీవు విన్నావు. నా శత్రువుల మాటలు ఆలోచనలు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఓ యెహోవా, వారు కూర్చున్నా నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు. వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు.
వారి గుండె బండబారేలా చేయము. పిమ్మట వారిని శపించుము. కోపంతో వారిని వెంటాడుము. వారిని నాశనం చేయము. యెహోవా వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయము. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.